భగవద్బంధువుల ఆశ్రమంలోకి ఒక రిపోర్టర్ గారు వచ్చి ఈ ఆశ్రమం పరిసరాలు ఆశ్రమంలో ఉన్న ఈ విగ్రహాలన్నీ చూసిన తర్వాత దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాను. కానీ ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల 4 గ్రామాల వాళ్ళు కూడా ఈ ఆశ్రమం సందర్శించి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని, తర్వాత ఏ కార్యక్రమం చేసుకున్నా, ఏ పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నా అంతా కూడా ఫ్రీగానే సదుపాయాలతో కలిపి చేయటానికి మీ ముందుకొచ్చి దీన్ని భక్తులు ఆహ్వానించుతున్నాను. ఇది నా దైవ ప్రార్థన. విన్నారు కదండి, రాయుడు గోపాలకృష్ణ గారు ఏమంటున్నారు అంటే మీరు ఇక్కడికి వచ్చి ఒక కేసు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే కొంచెం మేము ఇప్పుడున్న తరానికి తగ్గట్టుగా మేము హోటల్స్ కి వీటికి వెళ్ళి అమౌంట్ ఖర్చు చేయలేము అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మికంగా పెళ్లిళ్ళు అవి చేసుకుంటూ మాకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు. ఈ ఆశ్రమాన్ని మీరు వినియోగించుకుంటూ మీరు ఆనందంగా ఉండండి, చుట్టుపక్కల వారందరినీ ఆనందంగా ఉంచండి అంటూ తెలియజేస్తున్నారు మన రాయుడు గోపాలకృష్ణ గారు. నమస్తే. ఇక్కడ రకరకాల ఋషిపుత్రుల పేర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. అంటే ఆత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జగదగ్ని, ఇలా ప్రతి ఒక్క ఋషి వాళ్ళ ఫోటోతో పాటు వాళ్ళ పేరు. విష్ణుమూర్తి, నారాయణమూర్తి, రాముడు, విష్ణు, కృష్ణుడు, భూదేవి, శ్రీనివాసుడు, శ్రీదేవి, గోదాదేవి. ఇదే తర్వాత దీని కాన్సెప్ట్ ఇంకోటి, మనం ఈ 10 మంది కలిసి స్వామివారికి మాల వేసుకున్నాం, దుర్గమ్మ తల్లి మాల వేసుకున్నాం, ఈశ్వరుడు ఏ మాల వేసుకున్నా సరే ఇక్కడ పీఠం పెట్టుకుని ఈ పూజ చేసుకుంటూ విషయాలు తీసి మళ్ళీ పూజలు చేసుకుంటే అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడేమో ఈ స్వామివారికి ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, రాఘవేంద్ర స్వామి ఇలాగా స్వాములందరినీ గురువులందరినీ ఇలాగే ఒక దైవ కార్యం. వీర బ్రహ్మేంద్ర స్వామి, పరాచరుడు, శకుడు, శుకుడు, వ్యాసుడు, భీష్ముడు, అర్జునుడు, విభీషణుడు, సనకసానందుడు. అదే కాన్సెప్ట్. కృష్ణుడు చిన్నతనం పోతన సంహారం, యశోదవతిలో వెన్న, ఇది కాళేయ మర్దన, ఇది కృష్ణుడు అల్లరి కృష్ణుడు. తర్వాత లోకేశుడు ఆ తల్లికి యశోదకి ఆ లోకాన్ని చూపించింది. అదే శాప విమోచనం ఋషులది, అంటే బలరామకృష్ణ అన్నదమ్ములు. అలాగే గోవర్ధనికి ఇక్కడ కంస సంహారణ, ఇలా అది రామలక్ష్మణ కథ చరిత్రుడు. ఇది కృష్ణుడు భార్యలు యనమండుగురు భార్యలు నాగదిత్య, కాళింది, జాంబవతి, రుక్మిణి, సత్యభామ, మిత్రబృంద, లక్ష్మణ, భద్ర. ఇదే సరస్వతి. ఇది సత్యాన్ని నిలబెట్టిన హృదయంలో హరిశ్చంద్రుడు పాత్ర. అది వారం కాన్సెప్ట్ గా ఆదివారం నాడు లక్ష్మీనారాయణుడు, సూర్య భగవానుడు పూజ, సోమవారం నాడు ఈశ్వరుడు పూజ, తర్వాత మంగళవారం నాడు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత గురువారం నాడు విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా.